ఈ మధ్యకాలంలో చాలామంది పొలిటీషియన్స్ ఎక్కువ మంది పిల్లలు కనండి, ఎక్కువ మంది పిల్లలు కనండి అని ఉపన్యాసాలు ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం అన్నమాట. ఎక్కువ మంది పిల్లల కంటే లాభం ఖచ్చితంగా పాలిటిక్స్ మాత్రమే, కానీ ఆ ఫ్యామిలీకి అయితే ఎక్కువ మంది పిల్లల కంటే ఎలాంటి ప్రయోజనం అయితే లేదు, ఎలాంటి ఉపయోగం కూడా లేదనమాట. మీరు గమనిస్తే ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీ సంవత్సరంలో ఎన్నిసార్లు ట్రిప్పులకి వెళ్తారు, ఎన్నిసార్లు సినిమాలకు వెళ్తారు, ఎన్నిసార్లు కలిసి రెస్టారెంట్లకు వెళ్తారు, ఎన్నిసార్లు కలిసి ఇంకేదన్నా విహారయాత్రలకు వెళ్తారు? మీరు చెప్పండి. పొలిటికల్గా మాత్రం యూజ్ అవుతుంది తప్ప ఆ ఫ్యామిలీకి కానీ ఎలాంటి ప్రయోజనం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనం అయితే లేదనమాట. ఒక పెళ్ళికి బట్టలు కొనాలన్నా, లేకపోతే ఒక పండగ బట్టలు కొనాలన్నా ఇద్దరు నలుగురు ఉన్న ఫ్యామిలీ అయితే ప్రతి పండగకు బట్టలు కొంటారు కూడా. అదే ఒక ఇంట్లో 10 మంది 15 మంది ఉంటే ప్రతి ఒక్క పండగకు బట్టలు కొనడానికి అవుతుందా? లేకపోతే ఒక 6 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఏదైనా ఒక ట్రిప్పులకి వెళ్ళడానికైనా వీలవుతుందా? లేకపోతే వారానికి ఒక్కసారైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి వీలవుతుందా? నలుగురు ఉంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా అట్లా నేచర్ చూసేసి వస్తారు, లేకపోతే ఈ సొసైటీని చూసేసని వస్తారనమాట. ఒక ఇంట్లో 15 మంది 20 మంది ఉంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా ఒక ట్రిప్ వెళ్ళడానికి లేదు, ఒక సినిమాకి వెళ్ళడానికి లేదు, ఫ్యామిలీలో అందరికీ బట్టలు కొనడానికి కూడా లేదనమాట. పొలిటీషియన్స్ ఏమో పిల్లల్ని కొనండి అని అంటారు, కానీ మన ఇండియాలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పొలిటీషియన్సే అనమాట. మీరు గమనిస్తే వాళ్ళు కంటెస్ట్ చేసే ముందు ఆ ఫామ్లో సబ్మిట్ చేస్తారు కదా, ఆ ఫామ్లో ఉంటుంది అనమాట. వాళ్ళ ఆస్తుల వివరాలు చూస్తే ఒక 50 కోట్లు 60 కోట్లు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళకి 450 కోట్లు 550 కోట్లు అయిపోయింటుంది అనమాట. సో అంటే ఏంటంటే ఎవరినైనా ఇదే మాట అడిగినా ప్రశ్నించినా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు, ఇంకా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు తెలివైన లేరు అని ప్రశ్నిస్తారనమాట. సో కాబట్టి పిల్లలు కనే ముందు మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ మీరు చాలా కంట్రీలు, స్విట్జర్లాండ్ కానీ, నార్వే కానీ, స్వీడన్ ఇలాంటి ఏదైనా చిన్న చిన్న దేశాలు, సంతోషంగా ఉండే దేశాలు గమనిస్తే ఆ దేశంలో జనాలు సంతోషంగా ఉండడానికి కారణం అంటే జనాభా చాలా తక్కువగా, చిన్న కుటుంబం, చిందలేని కుటుంబం ఉంటారు కదా. సో ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉండాలంటే తక్కువ మంది పిల్లలు ఉండాలంట. ఎక్కువ మంది పిల్లల కంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఉపయోగం లేకపోగా పొలిటికల్గా అయితే ఉపయోగం ఉంటుంది. కానీ పొలిటీషియన్ ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుపడతారు, కానీ ఫ్యామిలీ అయితే బాగుపడదు. వాళ్ళైతే కష్టాలు పడుతూనే ఉంటారు.